యాక్షన్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్ ను మరో ఎత్తుకు తీసుకెళ్లిన చిత్రం బాహుబలి. దేశ సినిమా చరిత్రలోని 1000 కోట్ల హీరోగా ప్రభాస్ ఓ ఘనతను సాధించాడు. అయితే బాహుబలి షూటింగ్ జరిగిన సమయంలో ప్రభాస్ ఆర్థిక సమస్యలతో బాధపడ్డాడని దర్శకుడు రాజమౌళి ఇటీవల వెల్లడించినట్లు ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. ఎన్నో సినిమాలు వదులుకొని బాహుబలి చిత్రం కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో అనే విషయంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే అందుకు విరుద్ధంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రభాస్ ఆర్థిక పరిస్థితి గురించి దర్శకుడు రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. బాహుబలి సినిమా షూటింగ్ జరుగుతున్న కాలంలో ప్రభాస్ డబ్బులు లేక ఇబ్బందికి గురయ్యాడట. మిర్చి చిత్రానికి ముందు 2 హిట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రభాస్ తో సినిమా తీయాలని పలువురు నిర్మాతలు క్యూ కట్టారు. ప్రభాస్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడని తెలుసుకున్న నిర్మాతలు భారీ ఆఫర్లతో ఇంటి ముందు వాలిపోయారు. అంతేకాకుండా ఎలాంటి డిమాండ్ లేకుండా డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడినారు అని రాజమౌళి చెప్పారు. నిర్మాతలు వెంటపడుతున్న సమయంలో ప్రభాస్ నాకు ఫోన్ చేశాడు. ఏమి చేయాలో చెప్పమని సలహా అడిగాడు. అప్పుడు డబ్బులు తీసుకొని ఓ అఫిడవిట్ రాయించుకో, తీసుకున్న మొత్తానికి సినిమాలు చేయడానికి ముడిపెట్టవద్దని క్లియర్ గా చెప్పు అని సూచించాను. కానీ అందుకు ప్రభాస్ ఒప్పుకోలేదు. ఒకవేళ అంత మొత్తాన్ని తిరిగి ఇవ్వమని కోరితే ఎక్కడి నుంచి తీసుకురావాలి అని నిరాకరించాడు అని రాజమౌళి పేర్కొన్నాడని ఓ ఆంగ్ల వెబ్సైట్ కథనాన్ని ప్రచురించింది. ఒక వ్యాపార ప్రకటనలో నటిస్తే 10 కోట్లు ఇస్తామని ఓ సంస్థ ముందుకు వచ్చింది. అలాంటి భారీ ఆఫర్ను కూడా వదులుకున్నాడు. ప్రభాస్ మాదిరిగా నిజాయితీగా వ్యవహరించే వారిని ఇప్పటి వరకు చూడలేదు. అబద్ధం ఆడటం కూడా చేత కాదు. ఎదుటి వ్యక్తి మనసు గాయపడటం చూడలేడు. ఎవరినైనా ఇబ్బందికి గురిచేసే మనస్తత్వం కాదు అని రాజమౌళి వివరించినట్లు కథనంలో పేర్కొంది. అంతగా బాహుబలికి అంకితమై నటించాడు కాబట్టే ప్రభాస్ కి విశేషమైన పేరు వస్తున్నది. భావి ఇండియన్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ను యంగ్ రెబల్ స్టార్ కు జత చేస్తున్నారు. బాహుబలి 1 సినిమా 650 కోట్లు సాధించగా 5 రోజుల క్రితం రిలీజ్ అయిన బాహుబలి 2 అప్పుడే 600 కోట్లను దాటేసింది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.